ఈరోజు వీడియోలో ఇంట్లోనే సమోసా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆనియన్ సమోసా తయారీకి ముందుగా 1 కప్ మైదా పిండిని తీసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మైదాలో తగినంత ఉప్పు వేసుకుని చపాతీ పిండిలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి నానేలోపు సమోసాలోకి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్ అటుకులు తీసుకోవాలి. దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. పిండి 10 నిమిషాలు నానిన తర్వాత ఇలాగా రౌండ్గా బాల్స్ చుట్టుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. మనం రౌండ్గా చేసుకున్న బాల్స్ అన్నింటినీ ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. మొత్తం అన్నింటినీ ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా లైట్గా బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మొత్తం అన్నింటినీ ఈ విధంగా కాల్చుకుని పక్కకు పెట్టుకోవాలి. బాగా ఎక్కువగా కాలిస్తే సమోసాలు తయారు చేసేటప్పుడు షీట్స్ విరిగిపోతాయి. కొద్దిగా కాల్చుకుంటే సరిపోతుంది. అన్నింటినీ ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మధ్యకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ షీట్స్ కింద తయారు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ సమోసా షీట్స్ అంటించుకోవడానికి మైదా పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సమోసా కోసం కట్ చేసి పెట్టుకున్న షీట్స్ని ఈ విధంగా కోన్ షేప్లో పెట్టుకోవాలి. ఈ విధంగా సమోసా షీట్ని చుట్టుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండిని ఈ విధంగా రాసుకుని అంటించుకోవాలి. ఇలా కోన్ షేప్లో రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీనిలో వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మైదా పిండితో ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం పిండి ఎక్కువగా పెట్టుకుని క్లోజ్ చేసుకుంటే తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. ఈ స్టఫింగ్లో అటుకులు, ఉల్లిపాయల్లో ఉండే తడిని పీల్చుకోవడానికి వేసుకోవాలి. మీకు అటుకులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం సమోసాలన్నింటినీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత ఈ సమోసాలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సమోసాలని ఫ్రై చేసుకోవాలి. లేదంటే లోపల మెత్తగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కూడా వేగి క్రంచీగా బాగుంటుంది. తీసుకున్న క్వాంటిటీకి నాకు 16 సమోసాలు అయ్యాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన సమోసాలు రెడీ అయిపోయాయి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.